పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో హింసా చోడో హంసా పకడో నినాదంతో శాకాహార ర్యాలీ. మెగా పిరమిడ్ శాకాహార ర్యాలీని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సంగారెడ్డి పట్టణ కేంద్రం మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ రాజీవ్ పార్క్ నుండి పోతిరెడ్డిపల్లి హైదరాబాద్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీని నిర్వహించి అనంతరం సమావేశం నిర్వహించారు. పిరమిడ్ వ్యవస్థ స్థాపించి మరి మెగా పిరమిడ్ శాకాహార ర్యాలీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో ఈరోజు సంగారెడ్డి డిస్టిక్ మా అదృష్టంగా భావించి మరి సంగారెడ్డి డిస్టిక్ మా అవకాశం దక్కింది. మరి సంగారెడ్డి ప్రజలందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకొని ఈ విలువలు తెలుసుకొని అందరూ శాకాహారులుగా మారి ఆరోగ్యాలు మార్చుకుంటారని ఆధ్యాత్మికంగా మరి అందరికీ కూడా మనవి చేసుకుంటారు. స్థాపించిన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 40 సంవత్సరాలు దాటింది. అందరూ శాకాహారులు కావాలి, మాంసం వీడాలి. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అహింసా జగత్ అనే నినాదంతో ఆయన స్థాపించిండు. గత 40 ఏళ్ల సంది దేశ విదేశాలు తిరిగి వేల కోట్లాది మందిని ధ్యానులు చేసిండు. ఆయన అడుగుజాడలనే మనమందరం కూడా శాకాహారులు కావాలి, మాంసాహారం తినొద్దు, మనము ఏ జీవిని కూడా చంపొద్దు, జీవహింస మహాపాపం అనే నినాదంతో మేము ఈ శాకాహార ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. చుట్టుపక్కల మన దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది కూడా దీనికి ప్రోత్సహిస్తున్నారు. శాకాహారమే తింటే బాగుంటుందని, మాంసాహారం తినొద్దు, హింసా చోడో హంసా పకడో అనే నినాదంతో ఇది మేము జరుపుకుంటున్నాము. దీనికి అందరూ కూడా సహకరించి జీవహింస వీడాలని మా యొక్క కోరిక. శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికి ఫౌండర్ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు. ఇప్పుడున్న ఈ సృష్టిలో ఒక అతిపెద్ద నెగిటివ్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మూలానికి పోయి చూస్తే నాన్ వెజ్ ఒక్కటే. మాంసాహారం ఒక్కటి మానేస్తే ఈ ప్రకృతి వికృతి అవ్వడం మానేస్తుంది. టోటల్గా ఈరోజు అస్తవ్యస్తంగా జీవితాలు, అస్తవ్యస్తంగా హెల్త్ సరిగా ఉండకపోవడానికి అన్నిటికీ కారణం ఒక్కటే మూలము: ఆధ్యాత్మికము, ధ్యానము, సజ్జన సాంగత్యము, శాకాహారము. అందుకే దానికి ప్రోత్సహించడానికే మేము ఈరోజు ఈ ర్యాలీ జరుపుతున్నాము. దయచేసి ప్రజలందరికీ మా తరపు నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, శాకాహారంగా మారండి, ధ్యానం చేయండి, జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఆరోగ్యాలుగా ఉంటాయి, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ టోటల్గా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఇదే మెయిన్ కారణం. అందుకే శాకాహారులుగా మారండి. థ్యాంక్ యూ. స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారము తప్పనిసరి, దాంతోపాటు ధ్యానము తప్పనిసరి. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ శాకాహారులు కావాలి, ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ శాకాహార ర్యాలీ తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూమి మీద ప్రజలందరూ శాకాహారులుగా, ఆధ్యాత్మికంగా బుద్ధుళ్ళు కావాలని, దేవుళ్ళుగా తయారవ్వాలని, ప్రతి జీవి రక్షించబడాలనే లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్థాపించి ఈ భూమి మీద లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లను తయారు చేసి కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని నేర్పించి ఆరోగ్యవంతులుగా, ఆనందంగా ఉండేట్టు ఇప్పటికే చేశారు. గత 40 సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. మరి భవిష్యత్తు రోజుల్లో ఈ భూమండలం అంతా కూడా శాకాహారమయం కావాలి, ధ్యానమయం కావాలి అనే లక్ష్యంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు సంగారెడ్డి మరి సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఈ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి శాకాహారాన్ని యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఈ యొక్క అద్భుతం. నమస్కారం అండి. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ శాకాహారులుగా మారాలి అని, మాంసాహారం మానేయాలని. మాంసాహారం తెలియక తింటున్నాం, ఎన్నో రోగాలకి కారణమవుతున్నాం, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కోల్పోతున్నాం. అందుకని తెలియని వాళ్ళకి ఈ విషయం తెలియచేయాలి అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో భాగంగా శాకాహార జగత్తులో భాగంగా సంగారెడ్డి పట్టణంలో మరి సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందరూ ఈ ర్యాలీలో పలికే స్లోగన్స్ వినాలని, ఇచ్చిన పాంప్లెట్లలో చదవాలని, చదివి ఆలోచించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో శుభదినం. మరి శాకాహార ర్యాలీ తీయటం అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క అడుగుదాడల్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మూమెంట్ని స్థాపించి మరి 35 సంవత్సరాలు ఏకధాటిగా నడుపుకుంటూ
ఈ భూమి మీద ప్రతి జీవి కూడా రక్షించబడాలని, ప్రతి మానవుడు కూడా ఒక బుద్ధుడు కావాలని చెప్పి ఆయన లక్ష్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అని చెప్పేసి 3 నినాదాలతో ముందుకు తీసుకెళ్తున్నాం. మేమంతా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అంతా కూడా ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం రోజున ఏ రోజు అయితే వస్తుందో ఆదివారం ఆ తారీఖు రోజున మరి ఈ యొక్క శాకాహారం గురించి చెప్పడం, ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.